అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చనే అంచనాలు బలపడ్డాయి. ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటే బాండ్లు, ఇతర ఆస్తులు ఎక్కువ రాబడి ఇస్తాయి. దీంతో బంగారం తక్కువ ఆకర్షణీయంగా మారుతోంది. యుద్ధం వల్ల క్రూడాయిల్ ధరలు పెరగడం ఇన్ఫ్లేషన్ను పెంచుతోంది. దీంతో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడానికి జాగ్రత్తగా ఉన్నాయి. ఈసారి జియో పొలిటికల్ టెన్షన్ గోల్డ్కు సపోర్టు ఇవ్వడం లేదు, ఇన్ఫ్లేషన్కు మాత్రమే మద్దతు ఇస్తోంది. ₹1,30,000 వరకు బంగారం తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం బంగారం, వెండి దీర్ఘకాలికంగా ఇప్పటికే బలమైన ఆస్తులే. ప్రస్తుతం భయాందోళనకు గురవద్దని, రిస్క్ అసెస్ చేసుకోవాలంటున్నారు. కొత్తగా కొనాలనుకునే వారు ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో కొనాలని సూచిస్తున్నారు.